పార్దు వాళ్ళ ఇంటి దగ్గర ఒంటరిగా కూర్చొని భానుమతి గురించి ఓ తెగ ఆలోచించేస్తూ ఉంటాడు. ఆలోచిస్తూ తన చేతి మీద పచ్చబొట్టు వేయించుకోవాలని చెప్పి తన చేతి మీద భానుమతి పేరు ఎలా ఉంటుందా అని చెప్పి అక్కడ ఉన్న పెన్ తీసుకొని ఇలా వస్తుంది కదా అని చెప్పి తనకి చదువు రాక ఏదో తనకి వచ్చిన చదువుతో అక్కడ ఉన్న పెన్ తీసుకొని అని తన చేతి మీద అయితే ఆ లెటర్స్ని రాసుకుని తెగ మురిసిపోతూ ఉంటాడు. భానుమతి, మన ఇద్దరి మధ్య ఇంకెవ్వరూ రాలేరు, నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నాక నువ్వే నా ప్రపంచం అయిపోతావు, నిన్ను మహారాణిలా చూసుకుంటానని చెప్పి పార్దు అయితే ఆ చేతి మీద ఉన్న భానుమతి పేరును చూసి తెగ మురిసిపోతూ ఉంటాడు. ఇంతలో ఇంటి దగ్గర ఉన్న భానుమతి పుస్తకాలను చూసి పుస్తకాలను దగ్గరకు తీసుకొని ఇలా అంటూ ఉంటుంది, మన ఇద్దరి మధ్య ఇంకెప్పుడు ఎవ్వరూ రాలేరు, ఎందుకంటే ఆ పెళ్లి క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మన ఇద్దరిని ఎవ్వరూ విడదీయలేరు, నేను ఎలాగైనా సరే ఆ జీపాబాయిని పెళ్లి చేసుకోకుండా ఉండిపోతానని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న పార్దు మాత్రం భానుమతి పేరుని చూసి మురిసిపోతూ, నువ్వు నా దగ్గరకు వచ్చాక నువ్వు మహారాణి అయిపోతావు, నేను నిన్ను కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాను అని చెప్పి ఆ భానుమతి పేరుకైతే ఇలా ముద్దు పెడతాడు. ఇక అక్కడ ఉన్న భానుమతి మాత్రం మన ఇద్దరిని ఇంకా ఎవరూ విడదీయలేరు, నేను అప్పుడే పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పేస్తానని చెప్పి అంటూ ఉంటుంది. ఎలాగైనా సరే నేను నా చదువుని పూర్తి చేస్తానని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక పార్దు మాత్రం భానుమతి కోసం ఎన్నెన్నో ఆశలు పెట్టుకొని భానుతో పెళ్ళవుతుందని తనైతే తెగ ఆరాట పడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న భాను మాత్రం నా చదువుని నేను పూర్తి చేస్తాను, ఆ జీపాబ్బాయితో కూడా చెప్పేశాను మీరంటే నాకు ఇష్టం లేదని, ఇక నాకు అడ్డే లేదని చెప్పి అనుకుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.